Hi friends, welcome to our channel English Info Support. Today we are going to discuss some more important grammatical points in English grammar. ఈ రోజు మనం ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన మరి ముఖ్యమైనటువంటి కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. అందుట్లో ఈ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫొనెటిక్స్ చాప్టర్. ఫొనెటిక్స్. Now we are going to discuss the topic phonetics. So phonetics, what is the phonetics? Phonetics అంటే ఏమిటి? It is the scientific study of language. ఫొనెటిక్స్ అంటే ఏంటి? ఒక శాస్త్రీయ అధ్యయనం అని అంటాం. ఇది సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. దీన్ని ఒక క్రమబద్ధమైనటువంటి అధ్యయనం అని కూడా అంటాం. నెక్స్ట్, when hearing an unknown language, it sound like a shouting. మనం ఏదైనటువంటి ఒక తెలియని భాష వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఆ భాష ఏదో ఒక శబ్దం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎవ్రీ సౌండ్ హ్యాజ్ ఎ మీనింగ్. కానీ ఎవ్రీ సౌండ్, ప్రతి శబ్దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. ఏ సింబల్ హ్యాస్ గివెన్ టు నో ది మీనింగ్ ఆఫ్ ది సౌండ్. మనం ఈ ఫొనెటిక్స్లో ఉన్నటువంటి సింబల్స్ అనేది ఏం తెలియజేస్తాయంటే ఆ సౌండ్ యొక్క మీనింగ్ని తెలియజేస్తాయి. లాంగ్వేజ్ కెన్ బి అండర్స్టూడ్ బై లుకింగ్ ఎట్ ది డిక్షనరీ. లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే బై లుకింగ్ ఎట్ ది డిక్షనరీ త్రూ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ ద్వారా, డిక్షనరీని చూడడం ద్వారా, ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్స్ ద్వారా మన లాంగ్వేజ్ని అర్థం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. నెక్స్ట్, this phonetics chapter is useful for knowing the exact pronunciation of the spelling of a given word. ఏదైనా ఇచ్చినటువంటి ఒక పదం యొక్క స్పెల్లింగ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎగ్జాక్ట్గా ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనే దానికి మనకి ఫొనెటిక్స్ చాప్టర్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పియూటి పుట్ ఉంది, బియూటి బట్ ఉంది. ఇక్కడ పుట్ ఉంది, ఇక్కడ బట్ ఉంది. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ప్రొనౌన్సియేషన్లో తేడా ఉంది. ఈ తేడా ఎందుకు వస్తుంది అనేది మనకి ఈ ఫొనెటిక్స్ చాప్టర్ అని తెలియజేస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది అనాదిగా మనం ఫస్ట్ నుంచి పుట్టని బట్ అని చదవడం ద్వారా వస్తుంది. కానీ ఈ శబ్దానికి ఒక సింబల్స్ అనేది ఇచ్చారు. ఈ సింబల్ని ఎలాగే ప్రొనౌన్స్ చేయాలని మనకి ఈ ఫొనెటిక్స్ చాప్టర్ చెబుతుంది. నెక్స్ట్, learning and using phonetic symbols is necessary because in many languages there is no one-to-one correspondence between the letters of the alphabet and the sounds they represent. ఇంగ్లీష్ యొక్క ఏమంటున్నాడంటే ఫొనెటిక్స్ చిహ్నాన్ని నేర్చుకోవడం మరియు వాటిని ఉపయోగించడం అవసరం. ఎందుకంటే అనేక భాషలలో వర్ణమాల యొక్క అక్షరాలు మరియు అవి సూచించే శబ్దాల మధ్య ఒకదానికొకటి అనురూప్యం ఉండదంట. నో వన్ టు వన్ ఏమంటున్నాడు? నో వన్ టు వన్ కరస్పాండ్స్ బిట్వీన్ ది లెటర్స్ ఆఫ్ ది ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్లో వర్ణమాలలో ఉన్నటువంటి లెటర్స్కి సౌండ్స్కి మధ్య అనురూప్యం ఉండదు అని అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? లెర్నింగ్ అండ్ యూజింగ్ ఫొనెటిక్ సింబల్స్. సో ఈ ఫొనెటిక్ సింబల్స్ అనేది నేర్చుకోవడము మరియు ఉపయోగించడం అనేది చాలా అవసరము అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్, when we refer to a particular sound of English, we shall use a phonetic symbol from the International Phonetic Alphabet. When we refer to a particular sound of English, ఇంగ్లీష్లో ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దాన్ని మనం సూచించినప్పుడు we shall use a phonetic symbol. ఆ శబ్దానికి ఒక ఫొనెటిక్ సింబల్ అనేది ఉంటుంది. దేని ప్రకారం అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఐపిఏ అంటాం. ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ అనే ఐపిఏ
ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ ద్వారా, ఇది ఒక ఆర్గనైజేషన్ అనమాట. దీని ద్వారా మనకి ఒక సౌండ్కి ఒక సింబల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సింబల్ని బేస్ చేసుకుని ఆ సౌండ్ని మనం ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు తెలుసు దేర్ ఆర్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అండ్ ఇన్ ఐపీఏ దేర్ ఆర్ 44 సింబల్స్. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 26 లెటర్సే ఉన్నాయి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 26 లెటర్సే ఉన్నాయి. కానీ మనకి ఐపీఏ ప్రకారం, ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ ప్రకారం మనకి ఆ 26 లెటర్స్కి 44 సింబల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ సింబల్స్ని యూజ్ చేసుకుని మనం మన భాషలో మన యొక్క ఆ భాష యొక్క ఆ సౌండ్స్ యొక్క అర్థాన్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ ఆల్ఫాబెట్ డెవలప్డ్ ఇన్ ది 19th century. ఈ ఆల్ఫాబెట్ అనేది అంటే ఐపీఏ అనేది ఎప్పుడు డెవలప్ అయిందంటే 19th centuryలో మనకి వీటిని డెవలప్ చేయడం జరిగింది. టు యాక్యురేట్లీ రిప్రజెంట్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ని ఖచ్చితంగా మనం ఉచ్చరించడానికి, ఒక లాంగ్వేజ్ని ఖచ్చితంగా మనం ఉచ్చరించడానికి 19th centuryలో మనకి ఈ ఐపీఏ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని కూడా మనకి బిట్స్ రూపంలో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ సౌండ్స్ ఏంటో, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఈ సౌండ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇంగ్లీష్ సౌండ్స్ చూసుకోండి. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 20 ఉన్నాయి. కాన్సోనెంట్స్ మనకి ఆల్ఫాబెట్ వచ్చేసి 26 అని చెప్పుకున్నాం. అందులో ఓవెల్స్ 20, సౌండ్స్ 44 అని చెప్పుకున్నాం కాబట్టి ఓవెల్స్ 20, కాన్సోనెంట్స్ 24 బిట్స్ రూపంలో వచ్చే అవకాశం ఉంది, చూసుకోండి. నెక్స్ట్ అందుట్లో ఓవెల్స్ అనేది మరలా మోనోప్థాంగ్స్గా డివైడ్ అవుతుంది. మోనోప్థాంగ్స్ మరియు డిప్థాంగ్స్గా డివైడ్ అవుతుంది. ఓవెల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. దే ఆర్ మోనోప్థాంగ్స్ అండ్ డిప్థాంగ్స్. మోనోప్థాంగ్స్ 12 and diphthongs 8. Next, monophthongs are divided into 2 types. They are They are short vowels 7 and long vowels 5. Total 12. Monophthongs are divided into 12. Monophthongs are divided into 2 types. They are short vowels and long vowels. Short vowels are 7 and long vowels are 5. The total sum is 12. సో ఈ విధంగా మనకి సౌండ్స్ అనేవి డివైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సోనెంట్స్ గురించి తెలుసుకుందాం. కాన్సోనెంట్స్ మనకి ఎన్ని 24 ఉన్నాయి కాబట్టి కాన్సోనెంట్స్ సౌండ్స్ ఎలా ఉంటాయి, వాటికి తెలుగులో కూడా మనకి ప్రొనౌన్సియేషన్ ఎలా పలుకుతారో ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి కాన్సోనెంట్స్లో పి ఎలా పలుకుతాము తెలుగులో? ప. పెన్, పెన్ పా అనేది వస్తుందా లేదా? అట్లాగే బి కాన్సోనెంట్, వర్డ్లోకి వచ్చేసి బ్యాగ్, బా. నెక్స్ట్ టీ, టీ, టా. ఇలా తెలుగులో కూడా నేను కాన్సోనెంట్స్ సౌండ్ ఎలా పలుకోవచ్చు అనేది తెలుగులో కూడా నేను ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. పీని పా, బ, ట, డ, క. వీటిని వర్డ్లో ఎలా యూజ్ చేస్తాం? పెన్, బ్యాగ్, టీ, డెన్, కైట్ ఇలా. నెక్స్ట్ కాన్సోనెంట్స్ మొత్తం 24 కాబట్టి చూసుకోండి. జి, హెచ్, హెచ్ వచ్చి హాగా వర్డ్లో ఎలా యూజ్ చేస్తాము? వర్డ్లో హ, హెచ్, హ్యాట్, హ్యాట్. ఇక్కడ వచ్చేసి మనం ఓవెల్స్ గురించి ఇంకా డిస్కస్ చేసుకోలేదు, ఓన్లీ కాన్సోనెంట్ సౌండ్స్ ఎలా ఉంటాయని చెప్తున్నాను. మా, మెయిన్, ఆర్, ర, రెస్ట్, ఎల్, ల, లీవ్, ఎఫ్, ఫ, ఫీట్, వి, వ, వ్యాన్,
నెక్స్ట్ ఇవి కూడా అంతే. డబ్ల్యూ వచ్చేసి వాళ్ళు ఎలా యూజ్ చేస్తాం, వెట్. వెట్ వెట్. ఎన్ వచ్చేసి నౌ. ఈ సింబల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇది వచ్చేసి సింబల్, ఇది ఏమవుతుంది, బ్యాంక్. నెక్స్ట్ ఎస్, ష సింబల్ ఇవ్వడం జరిగింది. ఒక నార్మల్ వర్డ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి ఫొనెటిక్స్లో సింబల్ యూజ్ చేస్తూ వర్డ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇవి అబ్జర్వ్ కేర్ఫుల్లీ అండ్ రీడ్ రిపీటెడ్లీ. నెక్స్ట్ జ సింబలు. ఇది వచ్చేసి సింబలు. వర్డ్ విజన్ ఇక్కడ యూజ్ చేసిన సింబల్ని తెలుగులో ఎలా పలుకుతాం, జ. తర్వాత జెడ్ని, జ వచ్చి జెడ్, ఇది సింబలు. జూ సింబల్ ఎలా యూజ్ చేసి పలుకుతాము, వీటిని అబ్జర్వ్ చేసుకోండి క్లియర్గా. ఇక్కడ తాను ఎలా యూజ్ చేస్తాము అంటే తెన్. చాకి సింబలు. మనకు ఉన్నటువంటి తెలుగులో 24 కాన్సోనెంట్స్కి నుంచి మనకి ఇంగ్లీష్లో వాటికి సింబల్స్ ఇవ్వడం జరిగింది. ఆ సింబల్ని బేస్ చేసుకుని మనం ఒక ప్రొనౌన్సియేషన్ చేయాలి, ఒక వర్డ్కి స్పెల్లింగ్ని ప్రొనౌన్సియేషన్ చేయాలి. నెక్స్ట్ వోవెల్స్, ఫొనెటిక్ సింబల్స్. వోవెల్స్ వచ్చేసి ఫొనెటిక్ సింబల్స్ ఎలా ఉంటుందంటే ఆ. వోవెల్స్ మనకు వచ్చేసి ఆ, దీని సింబల్ వచ్చేసి ఇది అవుతుంది. నెక్స్ట్ మనం వర్డ్లో బట్ అనే వర్డ్లో యూజ్ చేస్తాము. దానికి ఫొనెటిక్స్ సింబల్స్ యూజ్ చేసినట్లయితే ఇది మిడిల్లో ఉన్నటువంటిది. వీటి మీద మనకి బిట్స్ వస్తాయి. ఈ యొక్క సింబల్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ సింబల్, ఆర్ సింబల్, ఈ సింబల్, ఈ. నెక్స్ట్ ఊ సింబల్. ఈ ఊ అనే సింబల్ని మనం ఫొనెటిక్స్లో సింబల్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. దీన్ని వర్డ్లో ఎలా యూజ్ చేస్తున్నాం, సో ఫొనెటిక్స్ సింబల్స్ని యూజ్ చేసి వర్డ్ ఎలా రాయగలుగుతున్నాం, ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం దీన్ని. సో ఇవి ఏ సింబల్ వర్డ్ ఎలా యూజ్ చేస్తున్నాం, ఏ బ్యాట్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ బ్యాట్. ఆ హార్ట్, ఇది కూడా సింబలే. ఇక్కడ వచ్చేసి వర్డ్ హార్ట్, టాక్ వెరీ ఇంపార్టెంట్ ఫొనెటిక్స్ చాప్టర్ అనేది. సో రీడ్ రిపీటెడ్లీ and their knowledge. Next, వర్డ్లో ఎలా చేస్తాం, టాక్. నెక్స్ట్ ఆస్క్. It is very important. Symbol is very important. How to use in a phonetic transcriptions. A, E, I.
symbol is very important. Aim, I, eyes, I, joy, ya, Nia. Okay, have you understood? Next, wa symbol is very important. Wa symbol is very important. As in the word లో వచ్చేసి పువర్ ది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఇలా రాస్తాం. నెక్స్ట్ ఓ, ఇట్ ఈజ్ ఎ వర్డ్ సింబల్. అండ్ గో వర్డ్లో యాజ్ ఇన్ ద వర్డ్ వచ్చేసి గో, ఇట్ ఈజ్ ఎ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఔ, నెక్స్ట్ కౌ, కౌ phonetic transcription. So very important. Read carefully. Let us see some examples among this chapter. To this chapter, the English alphabet has dash letters and dash vowels and dash consonants. ఎన్ని ఉంటాయి మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో? లెటర్స్ ఎన్ని ఉంటాయి? 26 letters. 26 letters ఉంటాయి. వోవెల్స్ ఎన్ని ఉంటాయి? 5 వోవెల్స్ ఉంటాయి. కాన్సోనెంట్స్ ఎన్ని ఉంటాయి? 21 ఉంటాయి. లెటర్స్ వచ్చి 26 ఉంటాయి. వోవెల్స్ వచ్చేసి 5 ఉంటాయి. కాన్సోనెంట్స్ వచ్చేసి 21 ఉంటాయి. నెక్స్ట్, దేర్ ఆర్ డాష్ వోవెల్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మొత్తం వోవెల్ సౌండ్స్ ఎన్ని? ఆల్రెడీ డిస్కస్డ్ 44. ఇంగ్లీష్ హెస్ డాష్ సౌండ్స్ ఆల్ టుగెదర్. ఇంగ్లీష్ మొత్తము కూడా ఎన్ని సౌండ్స్ ఉంటాయి? సారీ, వోవెల్ సౌండ్స్ వచ్చేసి దేర్ ఆర్ డాష్ వోవెల్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వోవెల్ సౌండ్స్ ఎన్ని ఉంటాయంటే 20. ఇంగ్లీష్ ఇస్ డాష్ సౌండ్స్ ఆల్ టుగెదర్ ఎన్ని? 44. The number of consonant sounds in English language is 24. The number of pure vowels in English is number of pure vowels in English is మొత్తం ప్యూర్ vowels ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. The number of pure vowels in English is 12. అవి షార్ట్ వోవెల్స్, లాంగ్ వోవెల్స్ అంటాం కదా, వాటిని ప్యూర్ వోవెల్స్ అని అంటాం. 7 + 5 12 ఉంటాయి. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ డిప్థాంగ్స్. ద నెంబర్ ఆఫ్ డిప్థాంగ్స్ ఎన్ని ఉంటాయి? 8. The study of speech sounds and how they are produced is called. The study of speech sounds and how they are produced is called phonetics. ఫొనెటిక్స్ అదే కదా మనం నేర్చుకునేది. నెక్స్ట్, ఐపిఏ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్. మనకు తెలుసు, ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్. నెక్స్ట్, ద యూజువల్ కన్వెన్షన్ ఈజ్ టు రైట్ ది ఫొనెటిక్ సింబల్ విత్ ఇన్. The usual convention is to write the phonetic symbol is within. మన ఫొనెటిక్ సింబల్ని యూజ్ చేయడానికి ఉపయోగించేటువంటి సింబల్ ఏమవుతుంది అంటే కామాసా, బ్రాకెట్స్, స్లాషెస్ అని ఇచ్చాడు. స్లాషెస్ వీటిని యూజ్ చేసుకుని దీనిలో ఫొనెటిక్ సింబల్స్ని యూజ్ చేస్తాం. స్లాషెస్.
నెక్స్ట్ ఫైండ్ ది కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ టు ది గివెన్ ట్రాన్స్క్రిప్షన్. సో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి సింబల్స్ని బేస్ చేసుకుని ఇచ్చినటువంటి వర్డ్ని ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్లో యూజ్ చేసి మనం ఎలా రాయాలి, ఫైండ్ ది కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ ఎలా రాయాలి టు ది గివెన్ ట్రాన్స్క్రిప్షన్. ఇచ్చినటువంటి ట్రాన్స్క్రిప్షన్ని కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ ఎలా రాయాలి, మనకి ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ని చూసుకోవాలి. ఫస్ట్ ఈ సింబల్స్ని బేస్ చేసుకుని రాయాలి. ఇది కరెక్ట్ వర్డ్ బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ ఈ సింబల్స్ని బేస్ చేసుకుని సింబల్స్ వచ్చినట్లయితే మనం ఈజీగా రాయగలం. ఫైండ్ ద వర్డ్ బాత్, ఎర్త్, హీత్, ఆర్క్. వాట్ ఈస్ ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ హియర్? థీటా అంటే త అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. సో సింబల్స్ మీకు వచ్చినట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. నెక్స్ట్ ఈ ట్రాన్స్క్రిప్షన్లో ఉన్నటువంటి వర్డ్ని కరెక్ట్ స్పెల్డ్ వర్డ్లో రాయడం, అందులో ఉన్నటువంటి సింబల్స్ మనకి తెలిసి ఉండాలి. అందులో వోవెల్ సింబల్స్, కాన్సోనెంట్ సింబల్స్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉంటే మాత్రమే రాయగలం. దీనికి కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ రైల్వే. Thank you for watching my video. Please, if you like it, please like it and subscribe. Thank you very much.